అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి అప్పనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూటమి నేతలు పాదయాత్ర చేపట్టారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కూటమి శ్రేణులు, హిందూ సంఘాల ప్రతినిధులు పాదయాత్ర చేపట్టినట్లు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ మతం మీద పథకం ప్రకారం దాడులు జరిగాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక పథకం ప్రకారం హిందూ మతం మీద దాడులు జరిగినాయి. ఆ రోజు దేవతామూర్తుల విగ్రహాలు తల నరకడం కానీ, లేదా అంతర్వేదిలో రథం అంటించడం కానీ, ఇలాంటి విద్రోహ చర్యలన్నీ ఆ గవర్నమెంట్లో ఆనాడు జరిగినాయి. దీనికి కారణం ఏంటంటే నెమ్మదిగా హిందూ మతాన్ని అణచివేయాలి, వేరే మతాన్ని ప్రోత్సహించిన ఉద్దేశంతో ఆ విధంగా ఆ రోజు అక్కడ కుట్ర చేశారు. ఈయనే కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఆయన తండ్రి కూడా గతంలో 7 కొండలకి వెంకటేశ్వర స్వామికి అవసరం లేదు, 7 కొండలు 5 కొండలు ఉంటే చాలని చెప్పేసి అన్న ఆ వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన పరిస్థితి ఏమైందో అందరూ తెలుగు ప్రజలందరూ, రాష్ట్ర దేశ ప్రజలందరూ చూశారు. మరి అదే తరహాలో ఈవేళ కల్తీ, మరి ఏదైతే మన తిరుపతి గుడిలో ఎంతో పవిత్రంగా భావిస్తామో హిందూ దేవాలయాల్లో, మరి అతి ముఖ్యమైనది మన భారతదేశంలో తిరుపతి ఒకటి. అలాంటి తిరుపతిలో ఆ ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించి అందరూ చాలా ఇది పొందుతూ ఉంటారు. అలాంటి దాన్ని వాళ్ళు అపవిత్రం చేసి మరి పంది కొవ్వు కలిసిన నెయ్యిని అందులో వాడి మరి తిరుపతి ప్రసాదాన్ని అగౌరవపరిచారు. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అంతా కోరుకుంటుంది. అందులో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి టీటీడీలో జరిగిన లడ్డు అపచారానికి పవన్ కళ్యాణ్ గారు ధార్మిక కార్యక్రమాలు చేసి జనాలకి ఇది బహిర్గతం చేయమన్నారు. దాని నిమిత్తం మేము ఈరోజు అమలాపురం నుంచి అప్పనపల్లి పాదయాత్ర పెట్టాం. దానికి అమలాపురంలో జనసేన కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు అందరూ సమర్థించారు. దాని నిమిత్తం అందరం పాదయాత్ర ఇప్పుడు కొనసాగిస్తున్నాం.